lift up your hands, everybody. రెండు చేతులు అన్య భాషలో మాట్లాడతారు. అన్య భాషలో మాట్లాడి దేవుని మహిమపరచు. అన్య భాషలో మాట్లాడి దేవుని మహిమపరుద్దాం. Come on, church. Come on. Thank you, Jesus. Hallelujah. The power of God is moving very strong. పరిశుద్ధాత్మక దేవుని సన్నిధి ప్రసన్నత అభిషేకం ఆత్మ. Thank you, Lord. నింపబడదాం. Thank you. నింపబడదాం. ఈ సాయంత్రం సమయంలో పరిశుద్ధాత్మ కుమ్మరి మీద జరుగుతుండగా thank you. Receive. అందుగా receive. Baba Shabari Kalamarabo. Ribarabari Baba Shabari Kalamarabo. Bari Barari Kalamashe. Ribarari Kalamashabari Barari. మాట్లాడు అన్య భాషలో మాట్లాడు. అన్య భాషలో స్తుతించు. అన్య భాషలో ప్రార్థన చేయి. అన్య భాషలో మహిమపరచు. Open your mouth. Kalamashabari Kalamarabo. నీ పాదములే నాకు చాలును ప్రియమైన యేసయ్యా ఉపవాసలను చేసెదను నీ మార్గము చూపును నడచెదను నీ పాదములే నాకు చాలును ప్రియమైన యేసయ్యా Come on church ఆరాధన యేసునికే Come on church ఆరాధన యేసునికే
करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। Lift up your hands, రెండు హస్తాలు పైకెత్తి. Those are watching this program, Facebook ద్వారా చూస్తున్నవారు థ్యాంక్ యూ, యూట్యూబ్ ద్వారా చూస్తున్నవారు థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. జూమ్ ద్వారా చూస్తున్న వాళ్ళందరూ కమ్ ఆన్, హల్లెలూయా, 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 మనసారా హల్లెలూయా పాడదాం అందరూ, హల్లెలూయా చెబుదాం అందరూ, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన ఇంతవరకు నా బ్రతుకులామే, ఇంతవరకు నా బ్రతుకులో ఇంకొకసారి ఇంతవరకు నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము, దేవా ఎల్లప్పుడూ నీ పాడెను. లెక్కించలేని దేవా ఎల్లప్పుడూ నీ పాడెను. ఇంతవరకు ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన అందరూ మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, మనసారా దేవునికి స్తుతిద్దాం, మనసారా దేవుని కొనియాడుదాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ యువర్ టైం, దిస్ ఇస్ యువర్ టైం, దిస్ ఇస్ యువర్ టైం. Thank you to receive the blessing, to receive the anointing, to receive the breakthrough, to receive the healing. Thank you to receive the peace. Oh, thank you Jesus. Shabari kalamara balabo. ఆయన సన్నిధిలో థ్యాంక్ యూ. పర్వతం లాంటి సమస్యలు అక్కడ మైన వలె కరిగిపోతాయి. థ్యాంక్ యూ. ఫియర్ నాట్ మై డాటర్, ఫియర్ నాట్ మై సన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లవ్. ఈ మాట అందరూ చెబుదాం, అందరూ. ఇంతవరకు ఆమేన్ నా బ్రతుకులో నీవు చేసిన 11 నెలలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 11 నెలలు
నీకు క్షేమాన్ని, నెమ్మది, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, దీవెనలు అనుగ్రహించిన దేవుడు. థ్యాంక్ యూ. నీకు ఏ హాని, ఏ కీడుకు కలగకుండా దేవుడిని ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలిగజేసి, ఓ కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాచినట్లు దేవుడు మనల్ని కాచి, కాపాడి, సంరక్షించి, పోషించి, ఆమె ఏ కీడు సంభవించకుండా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. కాబట్టి థ్యాంక్ యూ జీసస్. స్వరమెత్తి నోరు తెరిచి ప్రతి ఒక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఆల్ మనం 12 నెలలో ప్రవేశమైపోయాము. 12 నెలలో ప్రవేశమై మనకన్నా గొప్పవారు, ఓ భక్తి పరులు, థ్యాంక్ యూ, నీతిమంతులు, అభిషక్తులు ఎంతో మంది భూమిని విడిచి వెళ్ళిపోయారు ఈ సంవత్సరంలో. నిన్ను నన్ను దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు. ఓ టు సీ వన్ మోర్ ఇయర్, ఇంకొక సంవత్సరాన్ని చూడటానికి థ్యాంక్ యూ. దేవుడి కృపను చూపించారు. ఈ సంవత్సరం అంతా కృపా క్షేమములు నీకు వెంట వచ్చాయి. అందును బట్టి థ్యాంక్ యూ. కృతజ్ఞతతో చెబుదాం ఈ మాట. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మాకు, మా సంఘానికి అనుగ్రహించు. ఎంచ దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో తండ్రి నీ సర్వసత్య సువార్త తేటతెల్లగా ప్రకటించబడటానికి ప్రభా, మా ఆత్మీయ నేత్రాలు తెరవబడి ప్రభా, తండ్రి ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక అనుభవాలు వెలిగించబడటకు ప్రభా తండ్రి నాయన మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. జరుగుతున్న ప్రభా తండ్రి నాయన వాక్య సందేశాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన సిద్ధపడిన సేవకుల్ని ప్రభా నన్ను కూడా అభిషేకించండి ప్రభా. ప్రజలకు ఏ మాట అయితే అవసరమో ప్రభా తండ్రి, ఏ మాట కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఏ వాక్కు కొరకైతే ప్రభా ఆశ కలిగి ఉన్నారు, ఆ మాట వారికి దొరుకును గాక తండ్రి. ఈ వాక్యము ప్రకటించబడుతుండగా ప్రభా అనేక మంది జీవితంలో నాయన రక్షణ, విడుదల, విమోచన, ప్రత్యక్షతను కలుగునుగాక తండ్రి. ఒక ఉజ్జీవము కలుగునుగాక, ఒక అభిషేకము కలుగునుగాక. నాయన దీవించి ఆశీర్వదించి మహిమపరచు గణపరచమని యేసు అతి పరిశుద్ధ నామములో బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ వెరీ మచ్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. డివైన్ ఫ్లేమ్ రివైవల్ సెంటర్ ఏలూరు, హనుమాన్ జంక్షన్, ఒడిశా పరిచర్యలు జరిగించబడుతున్న జూమ్ మీటింగ్, అదే విధంగా చాలా మంది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అయి ఉన్నారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య నడిపించబడుతుంది. అనేక మంది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ పరిచర్య ఉందని నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది చాలా రకాల అనుభవాలు ఈ పరిచర్య ద్వారా సాక్ష్యాలు చెప్తున్నప్పుడు మాకెంతో ఆనందం కలుగుతుంది. శక్తి చేత, బలము చేత కాదు గాని ఆత్మ ద్వారా జరిగించబడుతున్న ఈ కార్యాలు మాలో ఏమీ లేదు, జరిగిస్తున్నంత పరిశుద్ధాత్మ దేవుడే. చెప్పుకోవటానికి మాకు ఏమీ లేదు కానీ ఏది చేయాలన్నా దేవుడే చేయాలి, ఏది జరిగించాలన్నా యేసయ్యే జరిగించాలి. కానీ దేవుడు ఈ పరిచర్య పట్ల కలిగిన దర్శనాన్ని ముందుకు కొనసాగించడానికి దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. అదే విధంగా మన మధ్యలో మీ అందరికీ పరిచయస్తులు డామినిక్ యాంథోనీ గారు మన మధ్యలో ఉన్నారు. యూకే నుంచి అంచకాల సంభవాలని మనకి తెలియపరుస్తున్నారు. కొన్ని రోజులుగా, మనకి కొన్ని వారాలుగా ప్రతి శనివారం మనకి చాలా తేటతెల్లగా ఒక సిద్ధపాటుతో కూడిన ఒక ప్రత్యక్షత, ఈ అంచె దినాల గురించి దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షతను మనకు తెలియపరచడం జరుగుతుంది. మరొకసారి ప్రియులారా, చాలా మంది భక్తి శ్రద్ధలతో చాలా చక్కగా ఈ మాటలు వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న సేవకులకి అందచేయటం జరుగుతుంది. గట్టిగా హల్లెలూయా. రెండు చేతుల పైకి గట్టిగా హల్లెలూయా. ఆమేన్. గట్టిగా మీ బైబిల్స్ మీ చేత్తో పట్టుకోండి. అదే విధంగా మీ చేతిలో ఉన్న మీ బైబిల్స్ చాలా జాగ్రత్తగా పట్టుకొని, వాక్యము తెలిసి ఏదో చూస్తున్నాం కదా, విన్నాం కదా, అయిపోయింది కదా అని కాదు. ప్రతి మాట మన జీవితానికి చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకొల్పుగా ఉండే మాట కాబట్టి ప్రతి మాటని చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో కూర్చున్నాం కదా ఏదో మనసుతో కాకుండా దేవుని సన్నిధి మా మధ్యలో ఉందని మీరు నమ్మగలిగితే, దేవుని మాట మీ దగ్గరికి వచ్చిందని నమ్మగలిగితే, మీరు మటుకు ఆ మాట మీ జీవితంలో ఆశీర్వాదంగా మారుతుంది. అటువంటి కృప మీకు, మీ కుటుంబాలకి కలుగును గాక. ఆమేన్. మన మధ్యలో సేవకులు ఉన్నారు. ఈ సమయాన్ని సేవకులకు అందచేయడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Brother, can you hear me? I can hear you. You can hear me, right? Praise the Lord. Praise the Lord. Greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు చెల్లిస్తున్నాను.
As we are in the end of the year, we need to know what is the plan of God. ఈ మనం ఈ సంవత్సరపు ఆఖరి దినాల్లోకి వచ్చాము. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటో మనకు తెలియపరచబడాలి. The God's plan is for us to draw nearer to Him. దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే దేవుని దరిదాపులకి, అంటే దేవుని దగ్గరికి మనం చేరాలని దేవుడు ఆశపడుతున్నారు. The Bible says, draw near to God and God shall draw near to you. యెహోవా దగ్గరికి రండి, దేవుడి దగ్గరికి సమీపముగా వస్తే దేవుడు మనకి సమీపముగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. Because we are living in the last days, my brother and sister in Christ. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాము. Because the things which we are seeing in the present world, we know that we are in the end days. ఏమంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భూగోళంలో, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ సంభవాలను చూసి మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. Because Jesus said that when you see these signs, you will know that the coming of the Son of Man is very soon. యేసు ప్రభు అన్నారు, ఎప్పుడైతే ఈ యొక్క సూచనలు కనిపిస్తాయో దేవుని రాకడ అతి సమీపంలో ఉందని మనకు బయలుపరచబడుతుంది. But you don't have to worry, because the Bible says that God has given us a very powerful promise. మనం ఈ యొక్క సంభవాలను చూసి భయపడవలసిన అవసరం లేదు. మనకు నిశ్చయతతో కూడిన మంచి వాగ్దానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. Because the Bible says that I will never leave you, nor will I forsake you. బైబిల్ నుంచి చెప్తుందండి, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. That's only God has given you that assurance, my brother and sister in Christ. అది కేవలం దేవుడు మట్టుకే మనకి ఇవ్వగలిగిన ఆ ఒక వాగ్దానం. ఏ మనుషులు, ఏ వ్యక్తులు మనకి అలా చెప్పలేరు. Because life is not guaranteed, life is not sure on this planet Earth. అంటే ఈ భూమి మీద, ఈ భూగోళం మీద, ఈ ప్రపంచంలో మన జీవితం శాశ్వతము కాదు, అది పర్మనెంట్ కాదు మనకి. Because the Bible says in Ecclesiastes chapter 3 verse 2, let us see what does it say. ప్రసంగి 3:2 ఒక్కసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ప్రసంగి 3:2 ఒకసారి చదువుదాం. చదవండి. పర్లేదు, చెప్పు ఒకసారి పెట్టండి. ప్రసంగి 3:2 పుట్టుటకు, చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దానిని పెరికివేయుటకును, చంపుటకును, బాగు చేటునకు, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు కాగా, కౌగిలించుట మానుటకు. only 3 verse 2. What I tell you, you read only that. Don't read పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడినకు, పెరికివేయుటకు. Hallelujah. There is a time for birth and there is a time for death. That's what the Bible says. బైబిల్లో చెప్తుంది, పుట్టుటకు, చచ్చుటకు ప్రతిదానికి ఒక సమయం కలదు అని బైబిల్ చెప్తుంది. And everything is in the hands of God. It is in the timing of God. అంటే ప్రతిదీ దేవుని హస్తాల్లో ఉంది, దేవుని సమయాల్లో ఉందండి. Because I always say that you have been created in the image and the likeness of God. అంటే ప్రతిసారి నేను జ్ఞాపకం చెప్తున్నాను, మనం దేవుని రూపంలో, దేవుని పోలికలో ఏర్పరచబడిన వారు. Because you must be ready at the time when you don't expect. నువ్వు ఏ సమయంలో ఏ సంభవం సంభవిస్తో తెలియదు కాబట్టి మనం సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. If you look into Revelation chapter 3 verse 10 to 12, let us read what it says from Revelation chapter 3 from 10 to 12. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10, 11, 12 ఒకసారి చూద్దాము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడను నీ కిరీటము నపహరింపకుండా నట్లు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. Hallelujah. The Bible says clearly at that very hour, the last moment, that I will the one who will protect you from all the things that is going to come on this planet Earth. అంచె దినాల్లో జరగబోయే సంభవాల విషయాల్లో, ఆ జరుగుతున్న ఆ పరిస్థితుల్లో నేను నీకు తోడుగుండి నిన్ను సంరక్షించి, నిన్ను రక్షిస్తూ శోధనల నుంచి నిన్ను తప్పిస్తాను. The Bible says that I'm coming very quickly. That's what the word of God says. బైబిల్ గ్రంథం చెప్తుంది, నేను త్వరలో రానే ఉన్నాను, తొందరగా వస్తున్నాను అని చెప్తుంది బైబిల్. Because we have to be ready at all times. మనం ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు రాకడ కొరకు. Because any time from now the rapture can take place.
ఏదో ఒక సమయంలో ఎత్తబడే గుంపులో మనం ఎత్తబడే స్థితిలో మనం ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. And in the rapture, we need to be there. ఆ ఎత్తబడే దాంట్లో మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. Because the Bible says that the Lord comes like a thief. బైబిల్ గ్రంథం చెప్తుంది దొంగ వలె మేము మీ దగ్గరికి వస్తారని చెప్పి దేవుడు వస్తారని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. Because if we read in 1 Thessalonians chapter 5 verse 2 to 7, let us read what it says. మొదటి తెస్సలోనిక 5 chapter 5 from 2 to 7. 2 నుంచి 7 రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. Hallelujah. The Bible clearly says that I will come like a thief on an expected time which you cannot know. మీరు అనుకోని సమయంలో దొంగ వలె మీ దగ్గరికి వస్తాడు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And what he says is just like a woman who's pregnant, for she do not know the time and hour when she has a pain. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించు గనుక వారు ఎంత మాత్రం తప్పించుకోలేరు అని అటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And during that time many people will be doing whatever they like. ఆ సమయంలో ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకడం, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బ్రతకడం చేస్తూ ఉంటారు. Because it is just like in the days of Noah and in the days of Lot, so shall be when the Son of Man shall come. That's what Jesus Christ said. యేసు ప్రభు చెప్పారు, నోవా సమయంలో ఎలాగైతే జల ప్రవాహంలోకి అకస్మాత్తుగా వచ్చిందో, ప్రకటించినప్పటికీ సిద్ధపాటు లేదో, అలాగే దేవుని రాకడ కూడా వస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. We all know what happened during the time of Noah. మనందరికీ తెలుసండి, నోవా కాలంలో, నోవా సమయంలోని ఏం జరిగిందో మనందరికీ తెలుసు. We know that when God instructed Noah to build an ark, ఎప్పుడైతే దేవుడు నోవాకి ఆ ఓడని తయారు చేయమని చెప్పాడో, the people did not listen to the warning which was given by God. దేవుడు ఇచ్చిన వార్నింగ్, దేవుడు ఇచ్చిన మాటని లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. They criticized the word of God, they mocked God. దేవుడిని తృణీకరించారు, అదే విధంగా దేవుడు మాటని అంగీకరించలేకపోయారు. And that's what Peter also says, that in the last days they will be mockers, they will mock God. దేవుని దూషించేవారు, దేవుని అపహసించేవారు ఎక్కువ మంది ఉంటారు. పేతురు రాసిన పత్రికలో తెలియపరచబడింది. That's what we clearly see during the time of Noah. When Noah was warning about the great flood, they just laughed at him, they criticized him, they thought that Noah was crazy and mad. నోవా ఒక పిచ్చోడండి, నోవా ఒక క్రేజీ, నోవా ఏదో నోవాని నోవా దేవుడు చెప్పిన మాట చెప్తున్న సమయం, దేవుడు చెప్పింది సిద్ధపరుస్తున్న సమయంలోని అపహసించటం, వెటకారం చేయడం, నోవాని చాలా రకాలుగా చాలా కించపరచటం మనం చూడగలుగుతాం. That's what is happening even nowadays. Even if you preach the gospel, you tell them about Jesus Christ, they criticize you, they make fun of you, and they laugh at you. అంటే ఈ సమయంలో కూడా నువ్వు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా సిద్ధపడుతున్నప్పుడు ప్రజలు నిన్ను చూసి అవమానపరుస్తారు, సిగ్గుపరుస్తారు, లేకపోతే నేను హేళనగా మాట్లాడుతున్నారు. Because they say, oh, we have been hearing this from every year, and we do not see anything happening. అండ్ ఈ వాక్యాలు దేవుడు వస్తాడు యేసే వస్తాడు కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నా ఏమీ జరగట్లేదు కదండి అని చెప్పి చాలా మంది నిర్లక్ష్యంగా ఉన్నారు. And some of them say that there is no God also. కొంతమంది ఇంకా కొంతమంది అయితే చెప్తున్నారు దేవుడు లేడు, ఏమీ లేడు అని చెప్పని కొంతమంది ఆ రకంగా ఉన్నారు. Because the Bible says in Psalm 14 verse 2, let us see what the word of God says. Psalm 14 verse 2. సామెతలు కీర్తనలు 14:2లోని 14:2 ఒకసారి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడను లేడు. Bible says clearly that the fool in his heart says that there is no God. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయంలో అనుకుంటారంటండి. That's what happened even during the time of Noah when he was warning about the great flood. They did not heed to the word of God. ఆ గొప్ప జల ప్రవాహం గురించి వార్నింగ్ వచ్చినప్పుడు నోవా చెప్పిన మాటలు కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం కాక ఆ మాటలు బట్టి చాలా మంది నోవాని అపహసించారు. But the Bible says that God's word does not fail. కానీ దేవుడి మాట ఎప్పుడు ఫెయిల్ అవుదండి, తప్పిపోదు. దేవుడి మాట ఎప్పుడు తప్పిపోదు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And that's what happened. We know that the great flood came upon the earth. For 40 days it started to rain day and night. 40 రాత్రులు పగళ్ళు ఆ భయంకరమైన తుఫాను కలిగినట్లు నోవా సమయంలో మనం చూడగలుగుతాం.
And we saw that except Noah's family, the rest of the world entirely perished in the great flood. ప్రపంచంలోన నోవా కుటుంబం తప్ప భూమి మీద ఉన్న మానవులందరూ తుడిచివేయబడినట్టు అందులో ఆ కొట్టుకు వెళ్ళి ఒక వరదలో కొట్టుకెళ్ళిపోయినట్టు మనం చూడగలుగుతాం. That's where Jesus Christ mentioned during the time of Noah and the time of Lot. అందుకే లోతు సమయాన్ని అదే విధంగా నోవా సమయాన్ని కూడా ప్రస్తావించిన యేసుప్రభు ప్రస్తావించినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది. We also see during the time of Lot that when Lot was in Sodom and Gomorrah, there was wickedness, there was evil in the land of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రాలో కూడా లోతు నివసించిన టైంలో చాలా భయంకరమైన ఆ పాపము అదే విధంగా ఆ లోక సంబంధమైన ఆచారంతో కూడిన ప్రదేశం అది. Just like how it happened during the time of Sodom and Gomorrah, the last days will also be the same way. ఏమండి సొదొమ గొమొర్రాలు ఎలాగైతే మనం చదివినప్పుడు చూసినప్పుడు ఎంత భయంకరమైన అపవిత్రతతో పాపముతో ఉందో ఈ అంచె దినాల్లో కూడా ఈ భూమి కూడా అటువంటి పాపముతో అపవిత్రతో నిండి ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's what when the church is raptured, you will see the same thing that happened in Sodom and Gomorrah, that how God destroyed through fire and brimstone. సంఘం ఎత్తుబడే సమయంలోని సిద్ధపరచబడిన వాళ్ళు ఏర్పరచబడిన వాళ్ళు ఎత్తబడే సమయంలోని మనం చూస్తాము మిగిలిబడి ఎవరైతే ఉండిపోతారో వాళ్ళ మీద సేమ్ సొదొమ గొమొర్రా అంటే అగ్ని గంధకాలు ఎలాగైతే కురిపించబడ్డాయో అలాగే ఈ యొక్క భూమి మీద కూడా అలాగా అగ్ని గ్రంథకాలు పరలోకం నుంచి కురిపించబడతాయి. God will deliver the righteous just like how he delivered the family of Lot from Sodom and Gomorrah before he could destroy the city of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా నశిస్తున్న సమయంలో ఎలాగైతే నీతిమంతుడైన ఆ లోతు కుటుంబాన్ని రక్షించాడో అలాగే కొంతమందిని దేవుడు ఈ సమయంలో కూడా రక్షిస్తాడు. God will deliver the righteous from the hands of the evil. అపవాదిగాడి ఒక క్రియ చెడు నుంచి నీతిమంతులను దేవుడు వారి చేతుల్లోంచి విడిపిస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why Jesus Christ compared the days of Noah and the days of Lot. So shall be when the Son of Man come. His meaning in our days it will be just like how it happened during the time of Noah. అండ్ నోవా సమయంలో అదే విధంగా లోతు సమయంలో ఎటువంటి దినాలు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితుల్లో దేవుడు కూడా చాలా సార్లు యేసు ప్రభు కూడా ప్రస్తావించినట్టు మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతాం. The righteous will be raptured. ఏమండి నీతిమంతులు ఎత్తబడతాడు. ఆమేన్. Just like how Enoch was raptured and just like how Elijah was raptured. ఎలాగైతే ఎత్తబడ్డాడో ఎలాగైతే నోవా అదే విధంగా ఏలియా ఎలాగైతే ఎత్తబడ్డారో అలాగా నీతిమంతుడు ఎత్తబడతాడని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Just like how Enoch was raptured, he said he pleased God and God took him away. దేవుని కనికరాన్ని పొందాడు, దేవుని స్తుతించాడు కాబట్టి ఆనోకు ఎత్తబడ్డాడు. That's what the Bible says. So therefore when you please God, God will take you in the rapture. ఎప్పుడైతే దేవుని కృపా కనికరాలను పొంది దేవుని గణపరిచి మహిమపరిచి స్తుతిస్తావో మనము కూడాను అలాగా ఎత్తబడతామని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. And how many people will be raptured? The figure is already given in the word of God. ఆల్రెడీ ఎంతమంది ఎత్తబడతారు, ఎలా ఎత్తబడతారు, ఎవరెవరు ఉంటారు అన్నది కూడా సంఖ్య మొత్తం బైబిల్ గ్రంథంలో తెలియపరచబడింది. Because Jesus Christ said about the two ways. He said about the narrow way and the broad way, and he says only the narrow way is very where the people go. ఇరుకు మార్గము విశాలమైన మార్గము రెండు మార్గాల గురించి బైబిల్ గ్రంథంలో చాలా తేటతెల్లగా యేసు ప్రభు చెప్తున్నారు. If you look into the book of Zechariah chapter 13 and verse 8, let us see what the word of God says. బైబిల్ గ్రంథంలో జకర్యా పుస్తకం మనం చూసినట్లయితే ప్రవక్త జకర్యా 13 verse 8. 13:8 ఒక్కసారి చూద్దాం. 13:8 ఒక్కసారి చూద్దాం. దేశమంతటా జనులలో 2 భాగములు వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరుస్తును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారి నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. Yes, that's what the word of God says, that 1/3 will be refined as gold and silver is refined, and those are the ones who will be lifted up. ఆమేన్. ఆ 3వ భాగము అంటే 3వ భాగం అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరుస్తును అంటే 3వ భాగాన్ని తీసి ఆ అగ్నిలో నుంచి తీసి శుద్ధీకరించినట్లు దేవుడు వెండిని శుద్ధీకరించినట్లు బంగారం శుద్ధీకరించినట్లు వారిని శుద్ధీకరిస్తానని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Jesus also said that one will be taken off and one will be left. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని చెప్పి యేసు ప్రభువు కూడా ఈ ఉపమానం చెప్పినట్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం. That's why you must always be ready that you be lifted up when the rapture takes place. అండ్ ఎత్తబడే సమయంలో నువ్వు చాలా సిద్ధపాటు కలిగి ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం నీకు సెలవిస్తుంది. That's why the Bible clearly mentions that 1/3 will be refined
mind, those are the ones who will be lifted up and they will be raptured. మూడవ భాగముని లేపబడతది, సిద్ధపరచబడతారు. మూడవ భాగం లేపబడతారు అని చెప్పి బైబిల్ గ్రంథం కూడా తేటతెల్లగా సెలవుపరుస్తుంది. That's why you must always pray that you are in that bunch of people who get raptured. ఆ మూడవ భాగములో నేను ఉండాలి. ఆ ఎత్తబడే గుంపులో నేను కూడా ఉండాలి దేవా అని చెప్పి నువ్వు నేను ఈ రోజు ప్రార్థన చేసుకొని సిద్ధపడాలి. That's why you must always be ready. You must walk with God. You must have fellowship with God. You must pray at all times to God. అందుకే నువ్వు సిద్ధపడాలి, మంచి దేవుని సహవాసముతో నడవాలి, దేవునితో నడవాలి, ప్రార్థన పూర్వకంగా నువ్వు సిద్ధపడి ఉండాలి. Having fellowship with God is very much important. దేవునితో కలిగిన సరి సంబంధం ఈ అంచె దినాల్లో చాలా ప్రాముఖ్యమైంది. అది చాలా ఇంపార్టెంట్ అయింది. Many people think that they think that if I go to church is enough, I will go to heaven. ఏమండి, చాలా మంది అనుకుంటున్నారు, ఇప్పటికీ చాలా మంది ప్రజలు నేను చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతాను, చర్చికి వెళ్తే పరలోకానికి వెళ్ళిపోతాను అని చెప్పి అనుకుంటున్నారు చాలా మంది. That is how you are being deceived by the devil. అది అపవాదిగాడి ద్వారా నువ్వు మోసపోతున్నావు, అపవాదిగాడి ద్వారా నువ్వు చెడిపోతున్నావు. Having a relationship with Christ is the one which takes you to heaven. నీకు సరి సంబంధమైన సహవాసం, చర్చితో కాదు దేవునితో కలిగిన సరి సంబంధమైన సహవాసం నేను పరలోకానికి తీసుకెళ్తాది. And that's what clearly, my brother and sister in Christ, that fellowship with Christ is very much important in these last days. ఈ అంచె దినాల్లో నా ప్రియ సహోదరుల, ఈ అంచె దినాల్లో దేవునితో నీకు కలిగిన సరి సంబంధమైన సంబంధం చాలా ప్రతిష్టంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. That's what is the will and the plan of God. అదే అంచె దినాల్లో దేవుని ఒక ప్రణాళిక, నీ పట్ల దేవుని ఒక ఉద్దేశము. Because it is not the will of God that man must perish. నశించిపోవటం అన్నది దేవుని చిత్తం కాదు, అది దేవుని ప్రణాళిక కాదండి. And that's why you must be in the bad thing when you be raptured. అందుకే నువ్వు సిద్ధపాటు, ఎత్తబడే గుంపులో ఉండులాగా నువ్వు ఒక ప్రత్యేకమైన ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. Because if you are not in the rapture, then you will see very dangerous days which will take place during the tribulation time. ఏమంటే నువ్వు ఎత్తబడే గుంపులో గానీ నువ్వు లేకపోతే ఆ ఒక మహాభయంకరమైన దినం వచ్చినప్పుడు ఆ ఒక మహాశ్రమలలోని నువ్వు చాలా భయంకరమైన అనుభవాలు చూడవలసి ఉంటది. You know that clearly because it is clearly mentioned from the chapter 4 till the chapter 19th of Revelation is where the 7-year period of the tribulation takes place. 7 సంవత్సరాలు ఎలాగుంటది అన్నది 4 నుంచి 19 ప్రకటనలో 4 నుంచి 19 అధ్యాయాలు చాలా తేట తెల్లగా ఆ భయంకరమైన మహాభయంకరమైన దినాల గురించి తెలియపరుస్తుంది. It has been written in the book of Revelation so that people read it and that they fear God. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఈ వాక్యాలు రాయబడ్డాయి, ప్రజల భయంతో కూడిన సిద్ధపాటుకి ఆ భయం కలిగి చదివి ఆ భయం కలిగి ఉంటారని చెప్పి ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు రాయబడి ఉంది. If you see, that is very horrible and very terrible days during the time of the 7th period of the tribulation. ఆ మహాశ్రమల దినాల్లో 7 సంవత్సరాలు మహాభయంకరంగా ఉంటదండి, మహాభయంకరమైన శ్రమలుగా ఉంటదని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And that's why you must not be in that 7 years period on this planet Earth. ఆ 7 సంవత్సరాలు ఈ భూమి మీద మనం ఉండకూడదు అని చెప్పని మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి ఎత్తబడే గుంపులో కొరకు మనం ప్రార్థించాలి. And that's why you must always accept Jesus Christ as the Lord and your Savior. అందుకే నువ్వు ప్రతిసారి దేవుడు సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆ రక్షణలో నువ్వు నడిపింపబడాలి. During the time with that 7-year period, there will be many people also will be saved, but with a cost. ఏమండి, చాలా మంది ఈ యొక్క 7 సంవత్సరాల్లో చాలా మంది కనికరము ద్వారా ఆ దేవుడు ఒక కనికరం కృప ద్వారా కూడా రక్షింపబడతారు. But with a great cost, I am saying at the cost of their life. వారి యొక్క జీవితాన్ని వెల చెల్లించి వాళ్ళు రక్షింపబడతారు. Because when we know when the mark of the beast comes, that if you do not have the mark of the beast, you will be killed. ఎప్పుడైతే ఆ ఒక మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఎప్పుడైతే 666 ముద్ర కలిగిన ఆ సింబల్ ఎప్పుడైతే ఉంటుందో దాని ప్రకారంగా మనకి కలుగుతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And because of that, you must be very careful, my brother and sister, that you do not take the mark of the beast. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. 666 ముద్రని అన్నది మన మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. Because on that day, many Jews also will be saved. ఆ సమయంలో చాలా మంది యూదులు కూడా తప్పిపోయిన వారు రక్షింపబడతారని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because one thing you need to understand, God made a covenant with Abraham, Isaac and Jacob. ఎందుకంటే దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుతో కూడిన నిబంధనని ప్రకారంగా వాళ్ళు రక్షింపబడతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. God made a covenant with Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోని ఒక నిబంధన చేసుకుని ఉన్నారు.
There are many Orthodox Jews today who are living who never believe in Jesus Christ. చాలా మంది ఆర్థోడాక్స్ కలిగిన యూదులు యేసు ప్రభుని నమ్మరు, యేసు ప్రభు రక్షకుడిగా అంగీకరించరు. But in that day, they will believe that Jesus Christ is the Savior and the Messiah. మెస్సయ అని రక్షకుడు అని అంచె దినాల్లో ఈ యొక్క యూదులు ప్రతి ఒక్క యూదులు నమ్ముతారు, ఒప్పుకుంటారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because when Antichrist comes into the Jerusalem and he sits on the throne and declare himself to God, is that then they will know the truth. ఎప్పుడైతే అంత్యక్రీస్తు లేచి నిలబడి ఆ సింహాసనం మీద కూర్చొని ప్రకటన చేస్తున్నాడు, అప్పుడు తెలియపరచబడుతుంది సత్యం మీద అసత్యం మీద, నిజమైన దేవుడు ఎవరో అంత్యక్రీస్తు ఎవరో యూదులందరికీ తెలియపరచబడుతుంది. Because when he sits on the throne, he will declare himself to be God. ఎప్పుడైతే అంత్యక్రీస్తు సింహాసనం మీద కూర్చొని నాకు నేనే దేవుడిని, ఆ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తున్నా నేను తప్ప లేడు అన్నప్పుడు ఆ సమయంలోనే తెలియపరచబడుతుంది. Because the Jews, when Jesus Christ was on this planet earth, they rejected Jesus Christ. ఈ భూమి మీద ఉన్న యూదులు యేసు ప్రభువుని తృణీకరించారు, విడిచిపెట్టారు, వదులుకున్నారు. Because they believe that God is only one. ఎందుకంటే వారు దేవుడు ఒక్కడే అని మాట నమ్ముతుంటారు వాళ్ళు. Because according to Deuteronomy chapter 6 and verse 4, ద్వితీయోపదేశకాండం 6:4 ప్రకారంగా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 6:4 ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీ కుమారులను వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలో నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. Deuteronomy chapter 6 and verse 4. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ Yes, the Bible says that God is only one. Hallelujah. He says, "Hear, O Israel, the Lord our God, the Lord is one." అద్వితీయుడు దేవుడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు దేవుడు. That's why they believed only in Jehovah. They did not believe even in Jesus Christ when he came on this planet earth. వాళ్ళు కేవలం యెహోవాని మట్టుకే నమ్ముతారు తప్ప యేసు ప్రభుని, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని, త్రియేకత్వాన్ని నమ్మరు వాళ్ళు. But in the 3.5 year period, they will start believing in Jesus because Jesus will appear to them face to face. ఎందుకంటే తర్వాత 7 సంవత్సరాలు కాక 7 సంవత్సరాల 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు వారికి ప్రత్యక్షమవుతున్నప్పుడు వారు అప్పుడు యేసు ప్రభుని నమ్మడం, అంగీకరించడం అప్పుడు జరుగుతుంది. Just like how when the Israelites were in slavery, they called upon to God and God sent Moses the deliverer. The same thing will happen. They will call upon God and Jesus Christ will appear to them on the cross. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎలాగైతే మోషేను పంపించి వాళ్ళు విడిపించాడో, అలాగా అటువంటి మహాశ్రమల దినాల్లో ప్రపంచమంతా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారు మొరపెడుతున్నప్పుడు, దేవా మమ్మల్ని రక్షించి కాపాడున్నప్పుడు యేసు ప్రభు వారికి ప్రత్యక్షమై వాళ్ళు విడిపిస్తాడు. It is always mentioned in the word of God. ఇది బైబిల్ గ్రంథంలో చాలా తేటతెల్లగా రాయబడి ఉంది. In the book of Zechariah chapter 12 and verse 10 and 11, let's see what does the word of God says. జకరియా 12 verse 10. చూద్దాం. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. The Bible says in English, as I will pour out the house of David and on the inhabitants of Jerusalem the spirit of grace and supplication, that they will look upon him who they have pierced, and they will mourn for him as one mourns for his only son, and grieve for him as one grieves for his firstborn. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయ ఆత్మను నేను కుమ్మరింపగా. ఆమేన్, హల్లెలూయా. That who was the one who they have pierced? It was Jesus Christ during the time. ఆ సమయంలో ఎవరు అండి ప్రత్యక్షం అవుతారంటే వాళ్ళకి దావీదు సంతతి వారికి, యెరూషలేము వారికి ఎవరికంటే వాళ్ళకి ఎవరు దర్శిస్తారంటే యేసయ్య దర్శనం వారు కలుగుతుంది బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. That's when they will believe in Jesus. ఆ రకంగా యేసు ప్రభువుని అంగీకరించడం, నమ్మటం జరుగుతుంది. And they will be killed as the testimony for Christ. యేసు కొరకు వారిని చంపబడతారు, హింసించబడతారని కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's what when God showed the vision to
to the Apostle John in the chapter 7. అపోస్తలులు యోహాను సువార్తలోని 7వ అధ్యాయంలో కూడా ఇది రాయబడి ఉంది. It says clearly, who are these who have come out of the great tribulation? John chapter 7 verse Revelation chapter 7. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 7 ఒకసారి చూద్దాం. 7 verse 11, he says clearly. 7:11 దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నలుగురు జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారి సింహాసనం మీద సాష్టాంగపడి ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞతలు స్తుతియు ఘనత శక్తియు బలము కలుగునుగాక అని చెబుతూ దేవునికి నమస్కారం చేసిరి. Verse 13, see what does the word of God says in 7 verse 13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియనుగా అతడు ఇలాగ నాతో చెప్పాను. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములు ఉదుగుకొని వాటిని తెల్లపుచ్చుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించుచున్నారు. Continue reading, brother. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి ఇక మీదట ఆకిలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఈ ఏల అనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలములు బుగ్గలు యొద్దకును వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. Yeah, we see that the Jews will be saved during the time of the great tribulation. మహాశ్రమల సమయంలో ఎలాగ యూదులు తప్పించబడతారో ఈ లేఖనం ద్వారా ఈ మాట ద్వారా మనకు తెలియపరచబడుతుంది. Those who have rejected Jesus Christ when he was on this planet Earth, they will believe because Jesus Christ will appear to them like how the Bible says they look upon him for who they are pierced. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే విడిచిపెట్టారో, ఎవరైతే నిర్లక్ష్యం చూపారో ఈ 3.5 సంవత్సరంలో యూదులు కూడా యేసుప్రభు ప్రత్యక్షత ద్వారా యేసుప్రభు నమ్ముతారని చెప్పి విశ్వసిస్తారని రక్షణ పొందుతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And that prophecy will be fulfilled during the 7 years of tribulation period. ఈ యొక్క ప్రవచనము కూడా ఈ 7 సంవత్సరాల యొక్క మహాశ్రమల దినాల్లోని ఈ ప్రవచనం నెరవేర్చబడుతుందని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And that's why, my brother and sister in Christ, that you must always pray that you may not be during the time of the 7 period of tribulation. అందుకే నా ప్రియ సహోదరులారా నేను మరొకసారి చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ 7 సంవత్సరాల మహాశ్రమల దినాల్లో నీవు భూమి మీద ఉండకూడదు, ఎత్తబడే గుంపులో ఉండాలి, ఆ రాప్చర్ లో ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అటువంటి సిద్ధపాటు కలిగి నువ్వు ఉండాలని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. Because you need to be very careful, my brother and sister in Christ. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because when you're walking with God, you will have trials and tribulations and your faith will be tested. నీ విశ్వాసం పరీక్షించబడి దేవుడితో నడుస్తున్నప్పుడు, క్రీస్తుతో నడుస్తున్నప్పుడు శ్రమల ద్వారా, ఇబ్బందులు, ఇరుకుల ద్వారా నీ విశ్వాసము పరీక్షింపబడుతుంది. Sometimes you may be serving God and you see nothing over that and you'll think like, what is the use of me serving God? కొన్నిసార్లు నీకు అనిపించచ్చు, ఏమండి నేను దేవుని సేవిస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఘనపరుస్తున్నాను, దేవుని వెంబడిస్తున్నాను, దేవుని కొనియాడుతున్నాను, కానీ నాకేంటండి శ్రమలు, నాకేంటండి బాధలు, నాకేంటండి ఈ శోధనలు నువ్వు అనుకోవచ్చు కొన్నిసార్లు. Because Bible clearly says in the book of Malachi chapter 3 verse 13 to 14. మలాకి 3:13-14 ఒక్కసారి చూద్దాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మలాకి ఒక్కసారి చూద్దాం. మలాకి 3:13 and 14. 3:13-14 యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి మేము చెప్పితమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమాయనని ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు You will think in your life, oh, what is the use of me serving God? I am serving God day and night, but there is no use. దేవుని సేవించుట నిష్ఫలమైనని ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనం ఏమనియు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది.
But you don't have to worry, my brother and sister, because whatever you do, everything is recorded in the book of life. నువ్వు ఏ విషయంలో చింతించవలసిన కలవరం పడవలసిన భయం లేదు. నువ్వు ఏదైతే చేస్తావో అది ప్రతిదీ జీవ గ్రంథం అనే పుస్తకములో ప్రతి కార్యం రాయబడుతుందని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. In the book of Malachi chapter 3 verse 16 is mentioned like that. 3:16 అదే రాయబడి ఉంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. Hallelujah. And there we will know in the book that who really served God and who did not serve God. ఎవరు నిజంగా దేవుణ్ణి మనస్ఫూర్తిగా సేవిస్తారో సేవించారో వారి యొక్క పరిస్థితి అంతా ఈ జీవ గ్రంథంలో రాయబడుతుంది. And that's what's very much important, my brother and sister in Christ, that you must serve God till your last breath. ఆఖరి శ్వాస వరకు నువ్వు దేవుని సేవించాలి. ఆ ఇచ్చిన రక్షణని కొనసాగించుకుంటూ చాలా జాగ్రత్తగా నువ్వు ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's what even the disciples did. Even when they were killed, they were martyred, they were hung on the cross, and they were burnt alive. Till the last moment, they were preaching the gospel. ఒక అపోస్తలుడు ఆఖరి శ్వాస వరకు వాళ్ళు కొట్టినా తిట్టినా చంపినా సిలువ వేసినా కాల్చేసినా వారిని హింసించిన బాధ పెట్టిన ఆఖరి శ్వాస వరకు దేవుణ్ణి ప్రకటించడం మటుకు మానలేదు, ప్రకటిస్తూనే ఉన్నారు. They did not deny the Savior. ఎప్పుడు రక్షకుని విడిచిపెట్టలేదు, వదులుకోలేదు. No one can move their faith. వారి విశ్వాసాన్ని ఎవరు కదిలించలేకపోయారు, మార్చలేకపోయారు. They were ready to even die for Christ. వారు యేసు ప్రభు కొరకు మరణించడానికి కూడా సిద్ధపడిపోయారు. That's why when Paul was writing to the book to the church in Rome, he said in Romans chapter 14 verse 8. 14 అందుకే రోమా పత్రిక 14:8 మనం చూసుకున్నట్లయితే 14:8 మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. Hallelujah. Bible says whether we live for Christ. If we die for Christ. మనం బ్రతుకుతే ప్రభు కొరకు బ్రతుకుతాము, చనిపోతే ప్రభు కొరకు చనిపోతాము. And that's why Paul was able to say that no one can separate me from the love of Christ. అందుకే బైబిల్ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నారు, దేవుని ప్రేమ నుండి నన్ను ఎవరు ఎడబాపలేరు. No one could stop Paul in doing what God has called him to do. దేవుడు ఏదైతే పౌలుకి చేయమని చెప్పారో ఆ చెప్పిన దాన్ని ఎవరు దాన్ని మార్చలేపారు, దాని నుంచి ఎవరు బయటికి లాగలేకపోయారు. They never feared even death. మరణానికి కూడా భయపడలేనట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because there was only one plan for them to do the will of God. వారి జీవితంలో ఒకే ఒక ప్రణాళిక ఉద్దేశం ఏంటంటే దేవుడి చిత్తం నెరవేర్చాలి నా జీవితంలో. And today God is asking each one of you, are you ready to do my will? ఈ రోజు ప్రతి ఒక్కరిని తేటతెల్లగా దేవుడు అడుగుతున్నాడు, ఈ రోజు దేవుడి చిత్తం చేయడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? We are here to do the will of God. మనం ఈ భూమి మీద ఉంది కేవలం దేవుడి చిత్తాన్ని చేయటానికే భూమి మీద ఉన్నాం మనము. Because when Jesus Christ was on this planet earth, his will was to do the will of his Father. యేసు ప్రభు భూమి మీద జీవించిన దినాలన్నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఆయన జీవించినట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And when the disciples were there, they were only one mission was to do the will of God. ఒక శిష్యుల యొక్క పని ఒకటే, దేవుని యొక్క చిత్తాన్ని తండ్రి చిత్తాన్ని నెరవేర్చబడడం కొరకే వారి భూమి మీద జీవించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Today God has anointed you and God has saved you to do only his will. ఈ రోజు దేవుడు రక్షించాడు, అభిషేకించాడు కేవలం ఒకే ఒక విషయం ఏంటంటే ఆయన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చబడడం కొరకు. Because we are living in very dangerous times. ఏమంటే మనం చాలా భయంకరమైన ప్రమాదకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాము. We are seeing what is happening in the present world. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి తేటతెల్లగా కనిపిస్తుంది. We know what happened during the time of coronavirus, and now there is a new variant called Omicron, which is already rapidly spreading. ఓమిక్రాన్ అనే కొత్త వైరస్ స్టార్ట్ అయిపోయింది. మనకు తెలుసు కొన్ని సంవత్సరాలుగా కరోనా వైరస్ తో బాధపడి ఎంతమంది మరణించారో, ఎంతమంది కుటుంబాలు అనాథలుగా అయిపోయాయి. ఇప్పుడు కొత్తది ఓమిక్రాన్ అనేది కొత్త వైరస్ ఒకటి ప్రారంభించి చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది అది. Because you not to understand that the world is coming to an end. దీని యొక్క సూచనలో అర్థం ఏంటంటే దేవుని రాకడ, ఆ అంచె దినాల్లో దేవుని యొక్క రాకడ సమీపంలో ఉన్నామని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. And the church needs to be ready. అందుకే సంఘం అనే మనము సిద్ధపాటు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. It is time for you to become serious with God. ఏమంటే ఈ సమయంలో నువ్వు చాలా యేసుతో నీ యొక్క జీవితం చాలా సీరియస్ గా తీసుకోవాలి. చాలా సీరియస్ గా నువ్వు భక్తి చేయాలి. చాలా సీరియస్ గా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి.
Because on that day, every work will be tested by fire, the Bible says. బైబిల్ గ్రంథం నీ చేసే ప్రతి క్రియను అగ్ని ద్వారా పరీక్షించబడుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. In 1 Corinthians chapter 3, verse 13 and 14, let us see what the word of God says. మొదటి కొరింథీ పత్రిక 3:14-15 మనం చూసినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 3:14-15 13 నుంచి లెట్స్ టర్న్ 13. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్లను, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినమును దాని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది Yes. Yeah, brother, carry on. Bible says that your work will be tested by fire, whether what type of foundation you are being laid on. ఎటువంటి పునాది నువ్వు వేసుకున్నావో ఆ పునాది అగ్ని ద్వారా పరీక్షించబడి తెలియపరచబడుతున్న బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Everyone's work will be tested by fire, whether you're a pastor, you're an apostle, you're a prophet, you're a bishop, you're an evangelist, whether you're a believer. ఏమండి, నువ్వు విశ్వాసివో, పాస్టర్వో, బిషప్వో, ప్రవక్తవో, సువార్థికుడువో, సేవ చేసేవాడవో, సాధారణమైన వ్యక్తివో, ప్రతి ఒక్కరూ వారి వారి క్రియల చొప్పున అగ్ని ద్వారా అంచె దినాల్లో పరీక్షింపబడతాది అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why I said that God will refine you, and I told you before of the meeting, I said you that 1/3 of the people will be refined and through fire. మూడవ భాగము వ్యక్తులు మటుకు ఈ అగ్ని ద్వారా పరీక్షించబడతారని చెప్పి ఇంతకు ముందు నేను చెప్పినట్టు జకర్యా గ్రంథంలో ఆ ప్రవక్త ద్వారా చెప్పిన మాటలు మళ్ళీ మీకు నేను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. It says that 1/3 will be refined in fire. మూడవ వంతు వ్యక్తులు మటుకును చాలా ఈ యొక్క అగ్నిలోని అగ్నిలో కాల్చబడి పరీక్షింపబడతారని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why when your faith is tested, when you're going through trials, when you're going through tribulation, God is refining you. దాని అర్థం ఏంటంటే నువ్వు శ్రమల గుండా, ఇరుకులు గుండా, ఇబ్బందుల గుండా వెళ్తున్నావు అంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని చెప్పాలి. నీ విశ్వాసాన్ని దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు, బలపరుస్తాడని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. That's what Job was able to say in Job 23 verse 10. అందుకే యోబు 23:10 ఒక మంచి మాట అంటాడు. యోబు 23:10 ఒకసారి చూసుకుందాం. యోబు 23:10 ఒకసారి చూద్దాం. నేను నడుచు మార్గమును ఆయనకు తెలియను. ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును. నా పాదములు ఆయన అడుగుజాడలు విడువక నడిచినవి. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును నన్ను Yes, the Bible clearly says that when you test me and I will come forth like gold and silver, he will be refined. That's what the Bible says. ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. నా పాదములను అడుగుజాడలు విడవక నడిపించును అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why, my brother and sister, that even Job was refined, and even today you will be refined when you walk with God. దేవుడితో నడిచినప్పుడు నువ్వు కూడా అటువంటి అనుభవంతో కూడిన ఆ ఒక అనుభవము చాలా అవసరమైందని, కాల్చబడిన అనుభవము మనకి అవసరమని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because Bible clearly says that only few will be taken off in the rapture. కేవలం కొద్ది మంది మట్టుకే అలా కాల్చబడిన తర్వాత తీసుకున్న వ్యక్తుల మట్టుకే పరీక్షించబడి కాల్చబడి వచ్చిన సువర్ణంలో వచ్చిన వ్యక్తుల్లో దేవుడు ఎత్తబడి గుంపులో తీసుకుంటాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. And that's why you must always be in that group when you will be raptured. ఎత్తబడే గుంపులో, ఆ గ్రూప్ లో నువ్వు ఉండడానికి ఇష్టపడాలి. ఆ సిద్ధపాటుని కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why today, nowadays, they don't preach about the book of Revelation in the church. ఈరోజు చాలా మంది చాలా సంఘాల్లో అటువంటి విశ్వాసంతో కూడిన ప్రకటనలు, ప్రవచనము, ప్రత్యక్షతలు ఏ సంఘాల్లో ఈ రోజు బోధించట్లేదు. They do not warn the church. They do not rebuke the church. సంఘానికి వార్నింగ్ ఇవ్వట్లేదు, సిద్ధపరచట్లేదు, క్రమపరచట్లేదు. ఆ సంఘాన్ని ఆ ఒక దిద్దుబాటులోకి ఏ సేవకుడు తీసుకురాలేకపోతున్నాడు చాలా మంది సేవకులు. They do not care for the flock. వారు ఆ గొర్రెల గురించి వారికి ఎటువంటి భారం గాని బాధ్యత గాని ఉండట్లేదు కొంతమంది సేవకులకి. And nowadays many people are busy celebrating the birth of Jesus Christ, and Jesus Christ is coming. చాలా మంది ఈ క్రిస్మస్ సమయంలోని యేసుప్రభు రక్షణ గురించి, యేసుప్రభు పుట్టుక గురించి ఆ ఒక ఆర్భాటాలు, ఆనందాలు, ఆ ఒక సెలబ్రేషన్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి సంఘాల్లో ఈ రోజు. But whereas we see in the life of the disciples, they did not celebrate his birth, but they celebrated his death and they celebrate his resurrection. ఆయన యొక్క మరణాన్ని, పునరుద్ధానాన్ని వాళ్ళు ఆస్వాదించి దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు తప్ప ఆ క్రిస్మస్ అన్నది శిష్యులు గాని అపోస్తలులు గాని ఎక్కడ జరిపించినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. That's why when we tell about Christmas, it is about his death and about his resurrection.
and how he came to save the world. క్రిస్మస్ గురించి ఆ జననం గురించి ఆలోచించినప్పుడు ఆయన ఒక మరణము పునరుద్ధానము గురించి కూడా ఆయన మనం దాన్ని జ్ఞాపకం చేసుకోవలసిందిగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because my brother and sister, you need to understand that Jesus is no more in the manger. He is coming as the Lord of Lords and as the King of Kings. పశువుల పాకలోని పశువుల తొట్టిలోని ఆయన లేడు గాని రాజులుగా ప్రభుగా భూమి మీదకి వచ్చాడు, వస్తాడని మనం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి. We need to know that he is coming back very soon, and you need to be ready for his coming instead of you being involving in other activities. ఇట్లా పని నిగ్నంలో నువ్వు ఉండటం కన్నా ఆయన రాకడ అతి సమీపంలోని సిద్ధపాటుతో ఆయన రాకని ఎదుర్కోవటానికి ఒక సిద్ధపాటు కలిగిన జీవితాన్ని నువ్వు కొనసాగించబడాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why wherever they went, they only preached about the crucifixion and the resurrection and the second coming of the Lord and Savior Jesus Christ. అపోస్తలులు ఎక్కడికి వెళ్ళి ఏది ప్రకటించినా ఆయన రెండో రాకడ గురించి, మరణము గురించి, పునరుద్ధానం గురించే అపోస్తలులు ప్రతి చోట ప్రకటించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. But many people are still involved in preparing of pre-Christmas, dancing and singing and competitions and all the stuff they are doing. చాలా మంది ఇప్పుడు క్రిస్మస్ పండగ వచ్చేస్తుంది అనుకుని అదొక పండగ అదొక సెలబ్రేషన్ అనుకుని చాలా మంది డాన్సులు, పాటలు, ఆర్భాటాలు, డెకరేషన్లు నానా రకమైన పద్ధతిలో మునిగిపోయి ఉన్నారు. And the pastor is looking how to please the people. ఈ టైంలో పాస్టర్లు అందరూ ప్రజలు ఎలా సంతోష పెట్టాలి, విశ్వాసులు ఎలాగా ఇన్వాల్వ్ చేయాలన్నది పాస్టర్ల బాధ, పాస్టర్లది. There's competition between churches. Which pre-Christmas is good, my Christmas or whether they Christmas? ఈ మధ్యలో ఈ సమయంలో నీ సంఘంలో క్రిస్మస్ బాగుందా, నా సంఘంలో ఆ చర్చ్ ఎలా చేశాడు, ఈడు ఎలా చేశాడు, ఈడు ఎంత గొప్పగా చేశాడు, ఆయన ఎంత గొప్పగా చేశాడు, ఆ సంఘంలో ఎంత బాగుంది, ఈ సంఘంలో ఎంత బాగుంది. There is competition between the churches. సంఘాల్లో కాంపిటీషన్స్, ప్రతి సంఘానికి కాంపిటీషనే ఈ రోజు. But one thing, my brother and sister in Christ, the disciples did not compete among themselves. ఏమండి నా ప్రియ సహోదరులారా, శిష్యులు గాని అపోస్తలులు గాని ఎక్కడ వారికి కాంపిటీషన్స్ కలిగి ఇది మేము చేసాం, అది అలా చేసాం, ఇలా చేయాలని ఎవరు ఇప్పుడు ఎక్కడ మాట్లాడుకోలేదు. Bible nowhere says that the disciples celebrated the birth of Jesus Christ. Bible does not record anywhere. ఏమంటే బైబిల్ ఎక్కడ రికార్డ్ చేయలేదు. ఏ శిష్యుడు, ఏ దేవుని బిడ్డలు కూడా ఆ శిష్యులు గాని అపోస్తలులు గాని ఎక్కడ యేసుప్రభు జన్మాన్ని జరిపించినట్లు గాని దాని ప్రస్తావన తెచ్చినట్టు బైబిల్ ఎక్కడ లేదు. They only preached about the cross. They preached about the resurrection, and the great power of God was there. ఆమె దేవుని యొక్క శక్తి గురించి, రాకడ గురించే వారు మాట్లాడుతూ పునరుద్ధానం గురించి ఎక్కువ మాట్లాడేవారు తప్ప ఆ జననం గురించి మాట్లాడడం చాలా తక్కువ. That's why you must be like the 5 wise virgins who had oil in their lamps. అందుకే బుద్ధి కలిగిన 5 కన్యకుల వలె నువ్వు ఆ సిద్ధపాటుతో నూనె వేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. God, you need to ask God for wisdom when you do anything in life. నువ్వు ఏది చేసినా దేవుడి దగ్గర జ్ఞానం అడిగి చెయ్యండి. ఏది పడుతుంది, ఎలా పడుతుంది, ఎక్కడ పడుతుంది, అక్కడ ఏది పడుతుంది చేయటానికి చెయ్యొద్దు. I will always say, and I will again say, that you must always be led by the Spirit of God. ఏమంటే నేను ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను, ఎల్లప్పుడూ చెప్తాను, ఎక్కడైనా ఇదే చెప్తాను. మీరు ప్రతిసారి దేవుని ఆత్మ చేత నడిపింపబడండి. దేవుని ఆత్మ చేత నడిపింపబడండి. If you are not led by the Spirit of God, you have wasted your time, you have wasted your money, you have wasted your energy, and you have wasted your life. నువ్వు ఆ పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే నీ యొక్క డబ్బు వ్యర్థము, నీ జీవితం వ్యర్థము, నీ టైం వ్యర్థము, నీ ఉద్యోగం వ్యర్థము, నువ్వు చేసే ప్రతి పని కూడా వేస్ట్ వ్యర్థమే. My brother and sister in Christ, one thing, you must be led by the Spirit of God. నా ప్రియ సహోదరులారా, మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. That's what Paul says, for those who are led by the Spirit of God are only the children of God. ఎంతమంది అయితే అపోస్తలుడైన పౌలు చెప్తాడండి, అపోస్తలుడైన పౌలు చెప్పిన ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలుగా అవుతారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. If you are led by the Spirit of God, then verily you are a child of God. If you are not led by the Spirit of God, you do not be a child of God. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ చేత నడిపింపబడతావో అప్పుడే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తె. ఎప్పుడైతే నడిపించబడవో నువ్వు దేవుని బిడ్డలుగా నువ్వు నిరూపించబడవని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. One thing you need to understand as a Christian, God has not called us to please people. He has called us to please Him. ఏమండి ఒకటి విషయం చెప్తున్నానండి, దేవుడు ఎప్పుడు నిన్ను మనుషుల్ని సంతోష పెట్టేటట్టు, మనుషుల్ని ఏదో జోలపాడేటట్టు నిన్ను పిలవల. దేవుని సంతోషపరచడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడిని నిర్మించి భూమి మీద సజీవంగా ఉంచాడు. Because when you die, you have to be raptured. ఏమండి నువ్వు చనిపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ ఎత్తబడి గుంపులో ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because that is the plan and the purpose of God in each one of our lives. అదే మన జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ప్రణాళిక, ఉద్దేశం.
that when we die, that we must be in heaven. మనం చనిపోతే రెండోది కళ్ళు మూసేది పరలోకంలోనే. అటువంటి జీవితాన్ని మనం జీవించాలి. Because the suffering of this present world is nothing compared to the glory that shall be revealed, Paul says in Romans 8 verse 18. రోమా 8:18 చాలా ఇంపార్టెంట్ అయిన వాక్యం. ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి. రోమా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. హల్లెలూయా. He encourages the church in Rome by saying the sufferings of this present world and the problems of this present world are nothing compared to the glory that shall be revealed to us. రోమ సంఘానికి ధైర్యపరుస్తూ బలపరుస్తూ అపోస్తలుడు పౌలు రాస్తూ చెప్తున్న మాట, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. Because when the church is raptured, they will not have like the ordinary body, they will have glorified bodies. ఏమండి, మరొకటి చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఎత్తబడే గుంపులో ఉన్నప్పుడు ఈ శరీరంతో మనం ఎత్తబడం, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి అప్పుడు ఆ ఎత్తబడే గుంపులో చేర్చబడతాం. We will be shining just like how the angels shine. మనము మెరిసిపోతామండి. ఎలాగైతే దేవదూతలు మెరుస్తాయో మన శరీరాలు కూడా అలా మెరిసిపోతాయని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's what Paul was encouraging the church in Romans. He was encouraging the disciples who was doing the work of God. అది ఆయన అపోస్తలుడైన పౌలు గారు రోమ పత్రికని బలపరుస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. అలాగే అనేక మంది శిష్యులను కూడా ఆయన బలపరుస్తున్నాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. That's why today we preach so that we encourage the church that they do not give up, but they continue to walk in their faith, believing in God. అందుకే మనం ఈరోజు సంఘాన్ని బలపరుస్తున్నాం, స్థిరపరుస్తున్నాం, ధైర్యపరుస్తున్నాం. అటువంటి విశ్వాసంలో నడిపించబడి సిద్ధపాటు కలిగి ఉండాలని మనం తెలియపరుస్తున్నాం. Let us not be like Lot's wife who turned back and became a pillar of salt. లోతు భార్యలాగా ప్రవర్తించి, లోతు భార్యలాగా జీవించి, లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూసి ఆ ఒక ఉప్పు స్తంభంగా మారిపోయే బతుకులు మనకొద్దని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. But let us walk forward. మనం వెనక్కి చూడకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి. Let eyes always be upon him. మన కనుదృష్టి అంతా ఆయన వైపు పెట్టాలి. That's what in the first chapter of Revelation he says they looked upon him. మొదటి ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం చేత వారు యేసు వైపు చూసినట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. They looked at him who they have pierced. ఆమేన్. ఆ యేసు వైపు చూసి ముందుకు వెళ్ళినట్టు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. So let our eyes always be upon him, the author and the finisher of our faith. విశ్వాసము ధనకర్త కొనసాగించు యేసు వైపు చూడాలి, ఆ ముందుకు కొనసాగించబడాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. So let us not turn back and become like a pillar of salt like Lot's wife. లోతు భార్యలాగా వెనక్కి తిరిగి చూసి అగ్ని ఉప్పు స్తంభంగా మారిపోకుండా ఉండాలని మేము సెలవిస్తున్నాను. Because the Bible says, for he who calls you is faithful. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. And he who started a good work in a life, he will complete it until the time of Jesus Christ. నీ జీవితంలో ఏదైతే మంచి కార్యాలు ప్రారంభించాడో అదే మంచి కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు ముగిస్తాడు. So that's why in this every Saturday Zoom meeting we are here to encourage you, to strengthen you in your faith, that you do not give up but you continue to work with God. అందుకే ఈ జూమ్ మీటింగ్ ప్రతి శనివారం ఈ యొక్క అంత్యకాల సంభవాల గురించి మీతో మాట్లాడుతూ, మీకు బయలుపరుస్తూ, మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ, మిమ్మల్ని బలపరుస్తున్నాం, స్థిరపరుస్తున్నాం, మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాం, మిమ్మల్ని తయారు చేస్తున్నాం మేము. Because we have to prepare the church. ఎందుకంటే మా బాధ్యత ఏంటంటే సంఘాన్ని మేము సిద్ధపరచాలి. And who is the church? The church is not a building. The church is always the people. సంఘం అంటే ఒక చర్చ్ బిల్డింగ్ కాదండి. మానవ చేతులతో కట్టిన ఆ గోడలు కాదు. చర్చ్ అంటే ఏంటంటే, సంఘం అంటే ఏంటంటే మనము, మీరు, నేను. So that's why we must prepare the church. అందుకే మనం సంఘంగా మనము సిద్ధపడాలి దేవుని రాకడ కొరకు. We must stand in the gap and we must intercede and we must pray. ఈ మధ్య మనం విజ్ఞాపన చేస్తూ, మనం యాచనలు చేస్తూ సిద్ధపడి ఉండాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. So therefore we must be ready when Jesus is coming. ఆమేన్. ఎప్పుడైతే మనం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడతామో దాని అర్థం ఏంటంటే దేవుడు రాకడ కొరకు మనం తయారవుతామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. Because Jesus is looking for a perfect bride. ఏమండి, సరైన కరెక్ట్ అయిన వధువు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. So let us continue to do the work of God. దేవుడి పనులు, దేవుడి కార్యాలు, దేవుడి కార్యాభివృద్ధి మన జీవితంలో కొనసాగించబడులాగా మనం అందరం సిద్ధపడాలని నేను మీకు చెప్తున్నాను. So may this word encourage you and continue to walk with God and continue to pray and continue to worship God. యేసు నామములో ఈ మాటలు, ఈ వాక్యము, ఈ యొక్క అభిషేకం మీ జీవితంలో ముందుకి కొనసాగించబడును గాక. Amen. ఆమేన్. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా,
అందరు గట్టిగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా 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 రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఆమేన్ చప్పట్ల కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. జాయిన్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ గట్టిగా గట్టిగా సిద్ధపడుతున్నామండి అన్న వాళ్ళందరూ మేము సిద్ధపడుతున్నాము. ఆమేన్ ఆమేన్. క్షణ మాత్రముండు చులకని శ్రమలు నిత్యమైన మహిమ ఎదుట మనం నిలబడబోతున్నాం. గట్టిగా ఆమేన్. గట్టిగా గట్టిగా చప్పట్ల కొట్టి దేవుడి నామాన్ని మహిమపరుస్తూ దేవుడి నామాన్ని ఘనపరుస్తాం. బహుశా మన సంఘం సిద్ధపరచబడుతుంది, సంఘం సిద్ధపరచబడుతుంది అని చెప్పి నేను రూఢిగా నమ్ముతున్నాను. దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు, అన్ని రకాలుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని చెప్పని నేను నమ్ముతున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, ఎన్న తగినవి కావు, ఎన్న తగినవి కావు. ఆమె ఎంతమందికి వాక్యం దీవెనకరంగా ఉంది? ఆమె నాకైతే ఇప్పుడే చాలా సంతోషంగా ఉంది. వీఆర్ రెడీ టు రిసీవ్. థ్యాంక్ యూ. మనం దేవుణ్ణి ఎదుర్కోబోతున్నాం, ఎత్తబడి గుప్పలో ఉండబోతున్నాం అని చెప్పి నమ్మకం, విశ్వాసం. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా, మట్టి శరీరం మహిమ శరీరంగా ఈ మట్టి శరీరం ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడబోతుంది. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. కమ్ ఆన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్ ఆమేన్. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడి మహాత్యం కలిగిన దేవుడి దగ్గరికి మనం చేరబోయే దినాల్లో అతి సమీపంలో ఉన్నాం. కాబట్టి ఎవ్వరు నిర్లక్ష్యమైన జీవితం కాకుండా ఒక సిద్ధపాటుతో కలిగిన జీవితాన్ని ప్రతి ఒక్కరు అలవాటు చేసుకుని దాని కొరకు ప్రయాస పడవలసిందిగా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. థ్యాంక్ యూ జీసస్. లెక్క తేలిపోయింది, ఎవరు ఉంటారు ఎవరు ఉండరు. ఆమేన్. ఈ భూమి మీద మనం చేసే ప్రతి మంచి పని, ప్రభు కొరకు జీవించే ప్రతి గడియ ప్రతి సమయం కూడా అందులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీవ గ్రంథంలో రాయబడుతుంది. థ్యాంక్ యూ. నీవు చేసిన మంచి పనులు, దేవుని కొరకు జీవించిన ఆ మంచి గడియలు ఎన్ని గంటలు ఆ జీవ గ్రంథంలో ఉన్నాయి ఒకసారి పరీక్షించుకో, పరిశీలించుకో ఒకసారి. ప్రభా, నా జీవితంలో నేను దేవుని కొరకు బ్రతికిన బ్రతుకు, దేవుని కొరకు చేసిన పనులు, దేవుని కొరకు నేను చేసిన ఆ ప్రయాస, అది ఇంకాను నా జీవితంలో రెట్టింపు అవ్వాలంటే ఇదే ప్రతికూల సమయం, ఇదే అనుకూల సమయం నీ జీవితంలో. యు హ్యావ్ టు లివ్ ఫర్ క్రైస్ట్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృప